ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. అన్న మొన్న ఒక టీవీ షోలోని ఓంకార్ అన్న షోలోని సడన్గా ఎమోషనల్ అయిపోవడానికి రీజన్ ఏంటన్నా? ఏది ఓంకార్ అన్న షోలోని సడన్గా నువ్వు ఎమోషనల్ అయిపోయి నా జీవితం నేను చాలా సెన్సిటివ్ అండి, చాలా సెన్సిటివ్. నేను ఇంత నవ్విస్తాను కదా, అసలు ఇంత నవ్వించినా కూడా నాకు ఎంత నవ్విస్తానో అంత బాధలు ఉన్నాయి. ఎంత నవ్విస్తానో అంత బాధల్ని ఈ మీరు నవ్వే నవ్వులను చూసి ఈ బాధల్ని నేను ఆపేస్తూ ఉంటా. ఇది పనికిరాదు. ఈ బాధ ఈ పెయిన్ తెలియదు నాకు. నేను నవ్వుతూ ఉంటే, మిమ్మల్ని నవ్విస్తుంటే. నాకు చేతి నిండా వర్క్ ఉందనుకోండి, అది వెనక నుంచి ఎవరన్నా ఒక 100 కత్తులతో పొడుస్తున్నా కూడా నాకు ఆ పెయిన్ తెలీదు, ఆ రక్తం కారుతుంది తెలీదు. మిమ్మల్ని నవ్విస్తూ ఉండాలి, నేను ప్రోగ్రామ్ చేస్తూ ఉండాలి, యాక్టింగ్ చేస్తూ ఉండాలి, లేకపోతే సినిమాల్లో అది చేస్తూ వర్క్లో ఉంటే నాకు ఎంత ఏం పెయిన్ అయినా కూడా నాకు ఏమనిపించదు. అయితే అక్కడ ఎందుకు అంటే అంటే ఆ షోలో అక్కడ ఏమైందంటే చాలా చేతులు కాలిపోయినాయి, స్టవ్, మా ఆవిడకి కూడా బొబ్బలు వచ్చాయి. అంటే నేను ఇప్పుడు అక్కడ మా ఆవిడకి సంబంధం లేదు, ఆవిడ ఆ షోలో చేసి ఆమె పేరు తెచ్చుకొని ఆమె ఏదో సంపాదించాల్సిన ఇది కాదు, అలాంటి అమ్మాయి కాదు, ఆమెకేం తెలీదు. సో అలాంటిది నేను ఆ షోకి వెళ్ళి అనవసరంగా నా వైఫ్ని తీసుకొచ్చి పాపం మా వైఫ్ చేతులు బొబ్బలెక్కేలాగా మా వైఫ్ చేతులు కాల్పించానే. దేవుడు నాకు ఇంకా మంచి రోజులు ఇస్తే నేను కొంచెం బాగుండి ఇంకా వేరే విధంగా నేను ప్రోగ్రామ్స్ చేసుకుంటూ పోదును కదా, ఇంకా వేరే విధంగా సంపాదించేవాడిని కదా, నా వైఫ్ని ఇంత దూరం తీసుకొచ్చేవాడిని కాదు కదా. సో ఇప్పుడు నేను ఈ షోకి రావడం వల్ల, నా వైఫ్ రావడం వల్ల ఈమెకి ఇంత ప్రాబ్లం జరిగింది, నాకు ఇంత ప్రాబ్లం జరిగింది అనే అనవసరంగా నా వైఫ్ని ఏడిపించానే అని చెప్పేసి అంటే లైఫ్ అంతా ఎప్పుడు ఇంతే. అంటే ఏ మంచి చేయబోయినా కూడా మళ్ళీ నాకు రివర్స్లో దెబ్బ తాకుతా ఉంది. మరి దేవుడైతే నాకు తెలిసి దేవుడు అనేవాడు లేడనుకో ఇంకో విధంగా మనం మాట్లాడచ్చు. దేవుడు అనేవాడు ఉన్నాడు అనుకొని బతుకుతున్నాను కాబట్టి మనం అన్నీ మంచి చేసుకుంటే పోతున్నాం, ఎక్కడ ఎవరికి ద్రోహం చేయలేదు. కాబట్టి దేవుడు మనకేమి చెడు చేయడు అన్న ఒక మనకు వాళ్ళకి మంచి చేసాం మాకు రెట్టింపు మంచి ఇవ్వు అని కాదు నేను కోరుతుంది. మనం మంచి చేసుకుంటూ వెళ్తున్నాం, మనకెందుకు చెడు చేస్తాడు దేవుడు, మన గురించి ఎందుకు చెడు కోరుకుంటారు, నేను ఆయనకు మంచి చేశాను, ఆయన నాకు ఎందుకు చెడు కోరుకుంటాడు, మంచిగా కోరుకుంటాడు కదా అనే ఆలోచనలో ఉంటూ ఉంటాను కదా. కానీ ఎప్పుడు నాకు రివర్స్ దెబ్బలు తాకుతూ ఉంటే అసలు ఏంది నా జాతకం ఏంది పాపం తీసుకొచ్చి నేను నా భార్యని సుఖపెట్టాలి, తను వాళ్ళ అమ్మ నాన్నని వదిలిపెట్టుకుని వాళ్ళ ఫ్యామిలీని వదిలిపెట్టి నా దగ్గరకు వచ్చి, అంటే లవ్ మ్యారేజ్ కాదు మాట్లాడి వదిలిపెట్టి మీన్స్ అదే ఒక ఇంటిది అయిపోయింది, వాళ్ళ ఇంటి నుంచి మా ఇంటికి వచ్చేసింది, పుట్టి నుంచి మెట్టినింటికి వచ్చేసింది. సో నేను బాగా చూసుకోవాలి కదా పాపం ఆమెను ఈ షోకి తీసుకొచ్చేసి ఏంటి ఇదంతా అని చెప్పేసి. పైగా ఆ అమ్మాయి చాలా సెన్సిటివ్ నాలాగే, ఇంకా నాకన్నా ఎక్కువ సెన్సిటివ్, చాలా ఏమంటారు హోమ్లీ అంటే హోమ్లీ, గృహిణి అంటే గృహిణి, ఇంట్లో నుంచి బయటికి రాదు. మీరు పోయి సీసీ కెమెరాలు చెక్ చేయండి, మా ఎదురింట్లో కానీ పక్కింట్లో కానీ మా కాలనీలో కానీ అడగండి, సంవత్సరం అంతా ఇంట్లోనే ఉంటుందండి. అసలు బయట పోతే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి, లేదు అతి కష్టం మీద ఏదైనా ఫంక్షన్ ఉండి బాగా మా చుట్టాలది దగ్గర వాళ్ళది బెస్ట్ ఫ్రెండ్ ప్రాణ స్నేహితుడు వాళ్ళ ఇంట్లో ఏదన్నా పెద్ద ఫంక్షన్ జరుగుతుంది అంటే కానీ రాదు. తిప్పవా అన్న? అసలు పోదన్న. సినిమాలకు కానీ రమ్మని కానీ, సినిమాలకు తీసుకెళ్ళని కానీ, షాపింగ్లకు తీసుకెళ్ళని కానీ, ఇదిగోని అని అదిగోని అని కానీ ఏది లేదు. మా పిల్లలు కూడా అట్లా కాదు. చాలా మంది పిల్లలు ఎట్లుంటారు, సాయంత్రం కాగానే పిజ్జా హట్ పోదాం, నాన్న ఆ రెస్టారెంట్ పోదాం, ఈ రెస్టారెంట్ పోదాం, ఈ సినిమా వచ్చింది ఆ సినిమా వచ్చింది అని అంటారు. లేదు, నన్ను ఈ 14 ఏళ్లలో 15 ఏళ్లలో పెళ్ళైన 15 ఏళ్లలో మా పిల్లలు పుట్టి 12 ఏళ్ళు అవుతుంది, 13 ఏళ్ళు అవుతుంది, ఒక 5-4 సినిమాలు తీసుకుపోమని ఉంటారు. నిమ్మి అనో చేపది చిన్న చేప కాట్ ఉంది, ఆ సినిమా వచ్చింది, నింబు ఉంది అదొకటి, తర్వాత ఎలిఫెంట్ది ఒకటి వచ్చింది, డుంబు అని ఆ సినిమా, అవతార్ సినిమా ఒకటి, తర్వాత ఇట్లా ఇట్లా అంటే చూడండి కార్టూన్ ఒక 4 సినిమాలు ఏమో అడిగారండి వాళ్ళు అంతే ఈ 13 ఏళ్లలో. కానీ వేరే ఇంట్లో పిల్లలు ఎట్లుంటారు,
ఏ సినిమా వస్తే ఆ సినిమా కురకాల్సిందే, ఏ సినిమా వస్తే ఆ సినిమా పరిగెత్తాల్సిందే. ఇంట్లో గోడ పెట్టి మొత్తం లొల్లి లొల్లి చేసి కింద పడి దొల్లుతారు. మా వాళ్ళు అట్లా కాదు, దేవుడి దయ వల్ల. అంటే దేవుడి దయ వల్ల అంటే అట్లా ఉండాలని కాదు నేను ఉద్దేశం. పాపం వాళ్ళు ఏందో మరి వాళ్ళ పాపం వాళ్ళ స్కూల్ ఏందో రాగానే ట్యూషన్ ఏందో లేకపోతే ఆ డ్యాన్స్ క్లాస్ ఏందో ఆ సంగీతం క్లాస్ ఏందో కథం అయిపోయింది. తింటారు పండుకుంటారు, మళ్ళీ పొద్దున్నే 6 గంటలకు మళ్ళీ స్కూల్. సో ఇంకా టైం కూడా లేదు పాపం వాళ్ళు అడిగేది ఎంజాయ్ చేసేంత అడిగేంత కూడా లేదు సిచ్యువేషన్. అన్న ఆఫర్స్ తగ్గడం వల్ల, సినిమాలో ఆఫర్లు తగ్గడం వల్ల, ఈవెంట్లు ఆగడం వల్ల నీలో ఎలాంటి మార్పులు వచ్చాయన్న? మనకు మించి సాయం చేయొద్దని ఒకటి, రెండోది అందరినీ నమ్మొద్దని, మూడోది ఎవరో వచ్చి ఎవరో హెల్ప్ చేస్తారు మనం చేసిన మంచి పనులకి వాళ్ళు అది విశ్వాసంతో ఉంటారు, వాళ్ళది గుర్తుపెట్టుకుంటారు అనుకోవడం మూర్ఖత్వం. ఇవన్నీ కాదు, నీ పని నీ కష్టం నువ్వు పడుకుంటూ వెళ్ళిపోవాల్సిందే. ఎవరో వస్తారు, ఏదో హెల్ప్ చేస్తారు, లేకపోతే ఎవరో ఏదో మనం ఆదుకుంటారు, 100 రూపాయలు ఇచ్చినోడు అట్లీస్ట్ 5 NP అన్న ఇస్తాడు అనేది మాత్రం ఉండదు. అట్లా ఉండరు, కానీ మనం మాత్రం అది ఆలోచించకుండా వెళ్ళిపోవాలనేది ఒకటి మాత్రం బాగా అర్థమైంది. అది ఫస్ట్ నుంచి నాకు లేదు, నేను చేసుకుంటే వెళ్ళిపోయాను హెల్ప్. కాకపోతే ఏంటంటే కొన్ని మాట సహాయం కూడా చేయకుండా, ఎదురుగుండా కనబడితే ప్రేమగా పలకరించకుండా, ఇక్కడ కాళ్ళ దగ్గర కూర్చొని అవకాశాలు అడిగిన వాళ్ళు ఈరోజు నాకంటే నెత్తి మీద కూర్చొని నాకు వచ్చే అవకాశాలను కూడా వద్దు అని చెప్పి ఈ టైప్లో ఉండి, ఇంకా కొంతమంది అయితే పెద్దోళ్ళు మహానుభావులు వాళ్ళ విజ్ఞతగా వదిలేయాలి. మరి ఇంత కష్టపడి వచ్చాడు కదా వీడు, ఎక్కడనో ఊరు నుంచి వెళ్ళి పల్లెటూరు నుంచి వచ్చి ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నాడు. 7 అన్నదమ్ములు, 2 అక్కలు, అంత పెద్ద ఫ్యామిలీ, అంత హెల్పింగ్ నేచర్ వాడు. ఈత కొట్టుకుంటూ ఇంత దూరం వచ్చాడు. వాడిని దొక్కితే మనకేం వస్తుంది, వాడి మీద ఎందుకు మనకు ఈ కన్ను, మనం అవసరం లేదు, వాడు బతుకుతున్నాడు బతకని పాపం అని చెప్పేసి వదిలేయచ్చు కదా. లేదు, అంతే రకరకాలుగా ఉన్నారబ్బా దేశం మీద. అంతే అక్కడ దాకా ఎందుకు, రోడ్డు మీద పోయేటోని వాడు డివైడర్ పక్క నుంచి వెళ్ళి ఇటు మన లెఫ్ట్ సైడ్ కాకుండా ఇటు డివైడర్ మధ్యలో డివైడర్ ఉంటుంది కదా, ఆ రోడ్కి ఈ రోడ్కి మధ్యలో ఉంటుంది చూడండి, మొక్కలు పెద్ద డివైడర్, ఇటు పక్కకి వెళ్తుంటారు రైట్ సైడ్ నుంచి బైక్ మీద, హెల్మెట్ ఉండదు. కొంతమంది చిన్న పిల్లలు కూర్చోబెట్టుకొని వైఫ్ని కూర్చోబెట్టుకొని పోతా ఉంటారు. బ్రదర్ ఈ పక్కకి ఎందుకు బ్రదర్ అని అద్దం దించి ఆ పక్కకి వెళ్ళండి. ఒకవేళ ఏదైనా లారీ బస్సు తగిలినా కూడా ఇసుకలోనో ఆ పక్కన షాపు దానిలో లేకపోతే పక్కన ఉన్న చెట్ల మీదనో లాన్ మీదనో పడతాడు. ఇటు గుద్దుకుంటే మాత్రం ఏమవుతుంది, ఆ రాళ్ళకి ఆ డివైడర్కి వెహికల్కి మధ్యలో నలిగిపోతాడు. మళ్ళీ అది రాయి తలిగి మళ్ళీ ఈ టైర్ కిందకి వచ్చి పడతాడు. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, చాలా చూస్తున్నాము, యూట్యూబ్లో కూడా చూస్తూ ఉంటాం. అని చెప్తే నీ పని నువ్వు చూసుకోవా అని అంటూ ఉంటారు. అంటే గుర్తుపట్టని వాళ్ళు, మీరు శివారెడ్డి కదా, నేను శివారెడ్డి సరదా సంగతి రా నాయన, ఆ పక్కకి వెళ్ళు, అనవసరంగా ఇదవుతుంది అని చెప్తూ ఉంటాం. అంటే వాళ్ళకి నచ్చింది వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుంటారు.